ఎంత గొప్పోడు అనుకొని ఎంత ఆశపడ్డదో. ఆమెను మరి భార్యగా చేర్చుకున్నప్పుడు ఎన్ని కలలు కన్నదో హాగరు. ఆ కలలన్నీ, ఆ ఆశలన్నీ అడియాశలు అయిపోయినాయి. ఆయన పంపించేస్తున్నాడు అరణ్యానికి, పారాన్ అరణ్యానికి. నీళ్ల తిత్తేసి బిడ్డను, కన్న బిడ్డ మరి ఆమె భుజంలో పెట్టి పంపిస్తున్నాడు. ఎప్పుడు నేను అనుకుంటాను, అబ్రహాం ఇంత ప్రేమ లేకుండా చేసినాడా? మరి భార్యగా చేర్చుకుని ఒక బిడ్డను కంటే కొద్ది దూరం అన్న రావాలి కదా, అరణ్యం దాకా వదిలిపెట్టాలి కదా. అంత బాధ్యత లేకుండా ప్రవర్తించినాడా అని నేను అనుకుంటాను. ఇప్పుడు కొద్దిగన్నా ప్రేమ లేదా హాగరు మీద? కొద్దిగా బిడ్డనెత్తుకొని సగం దూరం అన్నా రాలేదు. మనుషులు ఇంతేనండి. కానీ ఎప్పుడైతే ఆమె దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ఏడ్చిందో, దేవుడు ఆమె కన్నులు తెరిచినాడు. నీళ్ళ ఊట చూసిందండి. దేవునికి స్తోత్రం. ఇంకేమైనా కొదువు నా చిన్నవానికి ఏదైనా కొదువు ఉందా? ఏమి లేదు. ఆ నీళ్ళ తెత్తి ముంచుకుంది. నీళ్ళు ఎంతైనా ఆమె త్రాగొచ్చు, ఆమె బిడ్డకి ఇవ్వచ్చు, ఇంకెంతమందికైనా ఇవ్వచ్చు. షీ కెన్ ఫీడ్ సో మెనీ పీపుల్. షీ కెన్ satiate the thirst of so many people because she has the fountain before her. అంటే నాకు అనిపిస్తుంది ఈ నీళ్ళ ఊట ఎక్కడి నుండి వచ్చింది అప్పటి వరకు? ఆ నీళ్ళు అక్కడే నీళ్ళ ఊట ఉండి ఉండొచ్చు, కానీ ఇక కన్నులు తెరవబడలేదు కాబట్టి అది చూడలేదేమో, అందుకే ఏడుస్తుందేమో. ఏడుస్తే కన్నులు దేవుడు తెరుస్తాడు. నీ ముందున్న ఆశీర్వాదం నీకు తప్పకుండా కనబడుతుంది. దేవునికి స్తోత్రం. నీ బిడ్డను నేను గొప్ప జనముగా చేస్తాను. హల్లెలూయా. ఇష్మాయేలు మరి నిజంగానే గొప్ప జనంగా మారిపోయినాడు. దాంట్లో సందేహం లేదు. ఇప్పుడు కూడా బంగారు గనులు కానీ, నూనె కానీ, పెట్రోల్ కానీ ఇవన్నీ దొరకాలంటే ఇష్మాయేల్ రాజ్యంలోనే దొరుకుతుంది. అంతగా దేవుడు వాగ్దానం ఇచ్చి ఆశీర్వదించినాడు. 20వ వచనం చూడండి. తల్లి ఎలుగెత్తి ఏడ్చి మొరపెట్టినప్పుడు 20వ వచనం, దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయ. దీవెన దీవెన దీవెన. అందుకే ఈరోజు విశ్వాసం కలిగి ఉండాలి తల్లి, ప్రార్థనా పర్రాలుగా ఉండాలి. మరి తన బిడ్డల రక్షణ నిమిత్తము మొరపెట్టే స్త్రీగా ఉండాలి. తల్లి ఎప్పుడు చింతించకూడదు. చాలామంది తల్లులను చూస్తే ముఖమంతా వికారం చేసి, నొసటి మీదంతా కుచ్చులు, అలాంటి బాధ. ఎందుకు ఈ బాధ? నీ భారము యెహోవా మీద మోపు. హల్లెలూయా. ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు. నిన్ను మా గురించి మాత్రం కాదు, నీ సంతానం గురించి కూడా చింత ఆయనకున్నది. నీ సంతతిని నేను గొప్ప చేస్తానన్నాడు కదా, నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తానన్నాడు కదా, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తానన్నాడు కదా. ఇవన్నీ దేవుని మాటలు జరగకుండా పోతుందా? తప్పకుండా జరుగుతుందనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి చింత మానాలి, ప్రార్థన చేయాలి. తల్లి ఎప్పుడు చింతించదు. తల్లులు అంటారు కదా, నా పిల్లలు అని. ఒకసారి నేను మా అమ్మ దగ్గర పోయి, అమ్మ నా పిల్లలు నోరు మొయ్యమన్నది. నీ పిల్లలు కాదు, అది దేవుడి పిల్లలు. దేవుని స్తోత్రం. నేను అనుకో నా పిల్లలు, నువ్వు ఒక ఆయ మాత్రమే, దేవుడిచ్చిన పిల్లలు వీరు. నీవు నీ పిల్లలకు పరిచర్య చేయాలంతే. పిల్లల భారం అంతా దేవుని మీద మోపాలి. పిల్లల కొరకు విజ్ఞాపన చేయాలి, పిల్లలకు సేవ చేయాలి, అంతే. అది ఎవరి పిల్లలు? నీ పిల్లలు కాదు. నువ్వెక్కడ నుండి తెచ్చినావు పిల్లలను? దేవుడు నీకు పిల్లలను ఇచ్చినాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. ముగ్గురు ఉన్నారంటే మూడు బహుమతులు అన్నమాట. నలుగురు ఉన్నారంటే 4 బహుమతులు. కనుక ఈ బిడ్డల కొరకు చింతమాని ప్రార్థన చేయాలి. దేవుడు తప్పకుండా ప్రార్థనలకు జవాబిస్తాడు. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. పరిశుద్ధ స్థలము నుండి నీకు సహాయము చేయును గాక. హల్లెలూయా. ప్రభువుకు నీ భారాన్ని అప్పగించాలని నువ్వు నేర్చుకోవాలి. తర్వాత చాలామంది తల్లులు పిల్లలు అస్తమానం తిడుతూ ఉంటారు. అట్టి తల్లులకు కూడా ఈరోజు వాక్యోపదేశం. పిల్లలు తిట్టడం కాదు, పిల్లల కొరకు ఎప్పుడైనా దేవుని స్తుతించినావా? ఇది నేను ఈరోజు సవాల్గా మిమ్మల్ని అడుగుతున్నాను. డిడ్ యూ ఎవర్ ప్రైజ్ గాడ్ ఫర్ బ్యూటిఫుల్ చిల్డ్రన్ గాడ్ హ్యాస్ గివెన్ యూ? దేవుడు నీకు సకల అవయవులతో చక్కని బిడ్డలను దేవుడిస్తే ఏనాడైనా పిల్లల కొరకు దేవుని స్తుతించినావా? ఎప్పుడు అడుక్కోవడమే కదా. నా పిల్లలకు చదువు, నా పిల్లలకు ఆరోగ్యం, నా పిల్లలకు అది కావాలి, నా పిల్లలకి ఇల్లు కావాలి, వాకిలు కావాలి. డిడ్ యూ ఎవర్ ప్రైజ్ గాడ్ ఫర్ ద బ్యూటిఫుల్ చిల్డ్రన్, పర్ఫెక్ట్ చిల్డ్రన్ గాడ్ గేవ్ యూ?
అన్ని అవయవాలతో కూడిన పిల్లలను దేవుడు నీకు ఇస్తే ఏనాడైనా స్తుతించడానికి నీకు మనసు వచ్చిందా? ఫస్ట్ యూ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ ఫర్ ద బ్యూటిఫుల్ చిల్డ్రన్ యూ గాట్. దేవా, నాకు ఇచ్చిన ఈ పిల్లల కొరకు నిన్ను నేను స్తుతిస్తున్నాను. తర్వాత నీవు వారి కొరకు అవసరతల కొరకు అడగాలి. కొందరు తల్లులు ఎప్పుడు తిట్టి తిట్టి పిల్లలు మార్గం తప్పుతున్నారు. అటు జ్ఞానం పొందుకోవాలి నీవు. ఆమె జ్ఞానము కలిగి తన నోరు తెరచం. విత్ విజ్డమ్ షీ విల్ ఓపెన్ హర్ మౌత్. పిల్లల దగ్గర ఏం మాట్లాడాలో అదే మాట్లాడాలి. భర్త దగ్గర ఏం మాట్లాడాలి అదే. కొద్ది ఊరికి అస్తమానం మాట్లాడతారు ఇంట్లో, ఎప్పుడు వీరికేకలే అరుపులే. మౌనంగా ఉండడం రాదు, దేవుని దగ్గర కనిపెట్టడం రాదు, దేవునిలో విశ్వాసం ఉంచడం రాదు. ఎప్పుడు ఆత్రం, గందరగోళం. ఆ కాకిని చూసినప్పుడు ఇట్టి తల్లనే జ్ఞాపకం వస్తుంది నాకు. కాకి ఎప్పుడు కావు 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 కావు, ఆ రెక్కలు పటా పట పటా పట కొట్టుకొని ఎప్పుడు కలవరం అన్నమాట. అట్టి కలవరం అవసరం లేదు. మనం పక్షిరాజుల్లాగా ఉండాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు, అలేక పరిగెత్తారు, సొమ్మసిల్లక నడిచిపోతారు. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. పక్షిరాజు ఎప్పుడు కూడా తన రెక్కలు కొట్టుకోదట. ఇట్ నెవర్ ఫ్లాప్స్ ఇట్స్ వింగ్స్. నేను ఈ పక్షిరాజు గురించి బాగా స్టడీ చేసినాను. కాకి గురించి. కాకి ఎంత గందరగోళం, కిందికి ఎగురుతుంది. పై చూపు లేదు కాబట్టి, కిందికి ఉంటుంది కాబట్టి ఎంత కలవరం, ఎంత బాధ, ఎంత భయము, గందరగోళం. కానీ పక్షిరాజు ఎప్పుడు కూడా రెక్కలు కొట్టుకోదాడు. ఒక్కసారి రెక్కలు చాపి దానికి పైకి ఎగరడమే తెలుసాడు. సుడిగాలి రాగానే ఇంకా రెక్కలు చాపి ఆ సుడిగాలిని కూడా ఛేదించుకుంటూ పైకి ఎగురుతుందంట. తన బిడ్డలకు కూడా అదే ట్రైనింగ్ ఇస్తుందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పక్షిరాజు గూడు రేపి తన బిడ్డలను గూటి నుండి బయటికి పంపించేస్తున్నాడు. అది దొర్లి దొర్లి పర్వతం మీద నుండి వచ్చినప్పుడు కింద పడకుండా వెంటనే వెళ్ళి రెక్కలు చాపి బిడ్డలను తన రెక్కల మీద మోసుకొని తిరిగి గూటికి చేరుతుంది. మళ్ళీ గూటి నుండి పడేస్తుంది. ఎందుకు ఈ శ్రమ అన్నప్పుడు దానికి తన వలె ఎగరాలని ఒక తర్బీదు తన పిల్లలకి ఇస్తుందండి. మనం ఎలాగో ఆత్మలో ఆనందిస్తున్నామో అలాగే మన బిడ్డలు ఆనందించాలని ఆ తపన, ఆ కోరిక దేవుడు తప్పకుండా తీరుస్తాడు. దేవునికి స్తోత్రం. నీవు నడిచే మార్గంలోనే దేవుడు నీ బిడ్డలు నడిపిస్తాడు. నా పిల్లలు నా వలె సత్యం అనుసరించి నడుచుకొనుంటున్నారంటే అంతకంటే మించిన గొప్ప వార్త ఏమున్నది? ప్రార్థన చేసి పొందుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి పిల్లలు కొరకు నువ్వు దేవుని స్తుతించాలి, వారిని తిట్టడం కాదు. కొందరు పిల్లలు ఇల్లు వదిలి ఎందుకు పోతున్నారంటే అమ్మ తిట్టింది, డాడీ తిట్టినాడు, ఇల్లు వదిలేసి వెళ్ళిపోతారు. ట్రైన్ ఎక్కి కనబడిన ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతున్నారు. ఎక్కడ పోతున్నారు? గురి లేదు, గమ్యం లేదు. ఎంత బాధాకరం అండి. వార్తల్లో చూసినప్పుడు అట్టి బిడ్డలను కొందరు యంగ్ గర్ల్స్ను పట్టుకొని బ్రోతల్ హౌస్లో వారు పంపించేస్తున్నారు. దుర్మార్గులు మరి అట్టి బిడ్డలను పాడు చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి లోకంలో. తల్లిగా ఎప్పుడు కూడా నీ పిల్లలను కోపానికి రేపకూడదు. డోంట్ ప్రొవోక్ యువర్ చిల్డ్రన్ టు యాంగర్. చాలా చక్కగా ప్రేమగా ముద్దుగా మాట్లాడాలి తల్లి. కేకులు వేసి బొబ్బలు పెట్టి గుండె కొట్టుకొని తల కొట్టుకొని కొందరు పొర్లుతూ ఉంటారు తల్లులు. ఎంత కన్ఫ్యూషన్ పిల్లలకు. వారిని చూస్తే పిల్లలకు వారికి నెమ్మది పోతుంది అనమాట. నిన్ను చూసినప్పుడు దే షుడ్ గెట్ కాన్ఫిడెన్స్ వెన్ దే లుక్ ఎట్ యూ. నిన్ను చూసినప్పుడు పిల్లలకు ధైర్యం రావాలి, ఆత్మవిశ్వాసం కలగాలి. నిన్ను చూస్తే ఒక శక్తి రావాలి పిల్లలకు. నీ యొక్క సమస్యలన్నీ చూసి పిల్లలు చదువులో ఏకాగ్రత లేకుండా వారి ప్రయత్నాలన్నీ విఫలమైపోవడం, ఫెయిల్ కావడం, భవిష్యత్తు పాడైపోవడం, ఇవన్నీ చూస్తున్నాం. ఎప్పుడు నేను తల్లికి చెప్తాను, తల్లులకు ఇచ్చే అడ్వైస్ ఇస్తాను. కొందరు పురుషులు కోపగిస్తూ ఉంటారు, కారణం లేకుండా ఇంట్లో గందరగోళం సృష్టిస్తారు. అప్పుడు జ్ఞానవంతురాలుగా ఉండి పిల్లల కొరకున్న ఆ త్యాగం చేయాలి. నువ్వు కొద్దిగా మౌనంగా ఉండి, గందరగోళం లేకుండా, కలహం లేకుండా, ఏదో కోపం వస్తే నువ్వు కొద్దిగా మౌనంగా ఉండి పిల్లల కొరకు. కొందరు అంటారు కదా తల్లులు, అమ్మా పిల్లల కొరకే నేనేం చేస్తున్నానో సహించుకుంటున్నాను. ఎంత మంచి మాట. పిల్లల కొరకు. ఎందుకంటే కన్నావు కదా, ఈ లోకానికి విడుదల చేస్తున్నావు కదా, వారి దారి తప్పుకోకుండా వారిని క్రమంగా పెంచడం నీ బాధ్యత కదా. అందుకే
అలాంటి కలహాల నుండి దూరంగా ఉండి కలహించే వారి కొరకు ప్రార్థన చేసి ఇంట్లో వాతావరణాన్ని చక్కబెట్టడం స్త్రీకి ధర్మమని, స్త్రీ ధర్మమని, తల్లి ధర్మమని చెప్పగలను. తరువాత ప్రతి తల్లి కూడా తన బాధ్యతలు చక్కగా నెరవేర్చాలి. కొందరు సోమరి తల్లులు ఉన్నారు, పిల్లలకు చక్కని ఆహారం ఇవ్వరు. అట్టివారు కూడా మారుమనసు పొందాలని దేవుని సేవకురాలుగా చెప్తున్నాను. మా తల్లి ఎప్పుడు కూడా మాకు సద్దన్నం ఇవ్వలేదండి. ఆమె మీద నుండి నన్ను చూస్తుందేమో నాకు తెలియదు, కానీ ఆమె ధన్యురాలని సభ ముందు నేను ఒప్పుకుంటున్నాను. వేడి వేడిగానే తినిపించింది, కానీ నిన్నటి ఈరోజు రేపటికి అలాంటి చద్ది మూటలు మాకు ఎప్పుడు పెట్టలేదు. షీ యూస్ టు రైజ్ అప్ ఎర్లీ, ఉదయమే లేచి మా అందరి కొరకు ఆహారము సిద్ధపరిచేది, ఆత్మీయ ఆహారము, శారీరకమైన ఆహారం సిద్ధపరిచేది, ప్రార్థన చేసేది. మాకు దేవుడి ఆశీర్వాదాలు కావాలని మాకు మంచి మంచి ఆహారాలు టిఫిన్లో కట్టి చాలా అద్భుతంగా మమ్మల్ని పెంచింది. ఒక తల్లి బాగా నిద్రపోయి పొద్దున్న లేచి లేట్ అయిపోయిందంట, మార్నింగ్ స్కూల్ అట, హస్బెండ్ ఏమో 8 గంటలకు పోవాలట. ఈమె లేచి తొందరగా నిన్నటిది చద్దన్నం, ఆ చల్ల పెరుగు అది కట్టేసి టిఫిన్ కట్టి పిల్లోని స్కూల్ పంపించేసింది. అదే ఫుడ్, అదే ఆ చద్దన్నం ఆ పెరుగు కట్టి భర్తను పంపించేసింది. బాగా పడుకుంది. నిద్ర వల్ల దరిద్రం. ఆఖరికి 11 గంటలకు మళ్ళీ లేచింది. కొందరు స్త్రీలు, కొందరు తల్లులు 11 గంటలకు పళ్ళు తోముతారు. అంతకంటే దరిద్రం ఇంకేముంది? ఆయుధదారుడు వచ్చినట్లు దారిద్ర్యం నీ మీదకి వస్తుంది. ఒక్క క్షణంలోనే పుత్ర శోకము, భర్త శోకము నీకు కలుగుతుందని వాక్యంలో ఉంది. నేనుగా చెప్పేది. అన్ని పోగొట్టుకుంటావు. ఆమె ఏమీ లేనిదై కూర్చుంటుందట చురుగ్గా లేకుంటే. మరి ఈ తల్లి అలా కట్టి పంపించింది. తర్వాత ఈమె లేచి పళ్ళు కడుక్కొని మరి అన్నం తిందామని పెరుగు తీసి పెరుగులో ఒక బల్లి కనబడ్డదట. అప్పుడు మరి బల్లితో ఇచ్చిన పెరుగు భర్త చనిపోతాడు, బిడ్డ చనిపోతాడని వెంటనే భర్తకు ఫోన్ చేసి, తొందరగా నా బిడ్డ టిఫిన్ తినేస్తాడేమో, నువ్వు వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఆ టిఫిన్ బారేసేయాలంటే ఆయన ఎక్కడో దూరంలో ఉన్నాడు. ఆయనకు ఎక్కడ లేని కలవరంతో స్కూటర్ వేసుకొని ఆ హెవీ ట్రాఫిక్లో హరిబరిగా వస్తున్నాడు. మధ్యలో యాక్సిడెంట్ అయ్యి ఆయన చనిపోయినాడు. ఇక్కడ విషపు ఆహారం తిని బిడ్డ చనిపోయినాడు. అప్పుడు నాకు అనిపించింది, పరిశుద్ధ గ్రంథంలో ఉంది కదా, ఒకటే రోజు నీకు పుత్ర శోకం, ఒకటే రోజు నీకు భర్త శోకం కలుగుతుంది, చివరికి నువ్వు ఏమి లేనిదవై కూర్చుంటావు అంటే ఇలాంటి ప్రమాదాలు ఎందుకు జరుగుతుందంటే అక్కడ తల్లి చురుకుతనం లేదు. చూడండి, కొందరు స్త్రీలు ఈ విధంగా తన కుటుంబంలో ఉన్న దీవెనలన్నీ పోగొట్టుకుంటారు. బాధ్యత కలిగి ప్రతి తల్లి ప్రవర్తించాలని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మరొకటి, తల్లి ఎప్పుడు కూడా తన పిల్లలకు మాదిరికరంగా ఉండాలి. తల్లులే అస్తమానం సెల్లు పెట్టుకొని మాట్లాడుతుంటే ఎదిగిన బిడ్డలు ఎందుకు మాట్లాడరు? వీరికే ఇంత షోక్ అయితే మరి నీ బిడ్డలకు ఎందుకు ఉండదు? ఒక తండ్రి చెప్తున్నాడంట కుమారునితోటి, రే సిగరెట్ దాక్కుంటూ అంటున్నాడు, సిగరెట్ దాకు, నువ్వు చేతులు ఉండేది సిగరెటే, నువ్వు తాక్కుంటూ నీ బిడ్డలకు నువ్వు అలాగ మంచిగా ఉండాలంటే ఎలా వీలవుతుంది? వాళ్ళేలాగా నిన్ను అనుసరిస్తారు. దే విల్ నాట్ ఒబే యూ. యూ హ్యావ్ టు సెట్ అన్ ఎగ్జాంపుల్ బిఫోర్ దెమ్. ఫస్ట్ నువ్వు మాదిరికరంగా ఉండాలి. రే నువ్వు పాపం చేయొద్దంటే నువ్వు చేయొద్దు మొదట పాపం. రే నువ్వు బైబిల్ చదవమంటే నువ్వు చదవాలి మొదట. ప్రార్థన చేయాలన్నప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి మొదట. అటు మాదిరికరమైన ఒక తల్లిగా తండ్రిగా మనం ఉండాలని యేసుక్రీస్తు మనందరికీ మాదిరి చూపి పోయినాడు. దేవునికి స్తోత్రం. ఆయన దూషింపబడియో బదులు దూషింపలేదు, బాధింపబడియో నోరు తెరవలేదు. తన మార్గంలో నడుచుకోవడానికి మనందరికీ ఆయన మాదిరి ఉంచిపోయినని వాక్యంలో మనము చూస్తున్నాం. ఇంకోటి, చివరిగా తల్లి ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడాలని అనుభవం నుండి చెప్తున్నాను. అది నేను నేర్చుకున్నాను అంతే. నాకు అన్నీ రాలేదు మొదట్లో, నేను కూడా ఈ తప్పులన్నీ చేసినాను. కానీ దేవుని వాక్యం నన్ను సరిచేసింది. దేవుని వాక్యం ద్వారా చాలా జ్ఞానం పొందుకున్నాను. పాజిటివ్గా మాట్లాడడం. కొందరు తల్లులు ఎప్పుడు చీకటి మాటలే మాట్లాడతారు. ఒక బాబు నా దగ్గరకు వస్తున్నాడు, అమ్మా నేను ఈసారి 10th పరీక్ష రాయను. నేను ఎందుకు రాయవు బిడ్డ అంటే,
నేను ఫెయిల్ అవుతానని ఎప్పుడు మా మమ్మీ చెప్తుంది. ఇక మమ్మీ చెప్తున్నది, ఇంకా నేను ఎందుకు రాయాలి? అలా కాదు, తల్లి ఎప్పుడు చెప్తాను, నువ్వు ఫెయిల్ అవుతావు, నువ్వు ఫెయిల్ అవుతావు, ఫెయిల్ అవుతావు అంటే వాడు ఫెయిల్ కాకుండా ఏమవుతాడు? యూ హ్యావ్ టు ఇంజెక్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ టు యువర్ చిల్డ్రన్. నువ్వు నీ పిల్లలకు ఆ విశ్వాసాన్ని అందించాలి. బిడ్డ చదువునైనా తప్పకుండా పాస్ అవుతావు, నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి కదా అన్నాడు. బిడ్డలు పరీక్షల్లో ఫెయిల్ అయ్యి విషం తాగడం, ఆత్మహత్యకు పాల్పడడం, ఇవన్నీ తల్లిదండ్రులు తప్పని నేను చెప్పగలను. యూ హ్యావ్ నాట్ ట్రైన్ దెమ్ ఇన్ ద ప్రాపర్ మేనర్. నా పిల్లలు పరీక్ష రాయడానికి పోయినప్పుడు ప్రార్థన చేసి, తల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి ఒక మాట చెప్పేదాన్ని, నీకు వచ్చింది రాయి, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ రాద్దాం, నువ్వేం భయపడే అవసరం లేదు, దేవుడు మళ్ళీ శక్తి ఇస్తాడు. కానీ ఎప్పుడు ఫెయిల్ కాలేదండి పిల్లలు, ఎప్పుడు నంబర్ 1గా పాస్ అయినారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కూడా శ్రేష్టమైన ఉద్యోగాలు 3కి దేవుడు ఇచ్చినాడు. వారికి జతలుగా ఇచ్చిన వారికి కూడా ఉద్యోగాలు ఇచ్చినాడు. దేవునికి మహిమ కలగడానికి ఈ మాటలు చెప్తున్నాను. ఎందుకంటే మనము వెలుగై ఉన్న దేవుణ్ణి మనం అనుసరిస్తున్నాం, వెలుగై ఉన్న దేవుని మనం హృదయంలో కలిగి ఉన్నాం. మన నోటి నుండి వచ్చే మాటలు కూడా వెలుగుమయమై ఉండాలి. మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోనండి. కొందరు తల్లులు పిల్లలను శపిస్తారు. ఈరోజే ఆ పనులన్నిటికీ సమాప్తం. మారు మనసు పొందాలి తల్లులు, శపించడం అన్నమాట. అరే నువ్వు నాశనం అయిపోతా, ఎందుకు అలాంటి మాటలు నీ నోట్లో? వాడు నిన్ను చూడలేదేమో, వాడు నిన్ను గౌరవించలేదేమో, సన్మానించలేము, ప్రార్థన చేయంతే. జస్ట్ పుట్ యువర్ బర్డన్ బిఫోర్ ద లార్డ్, కాస్ట్ యువర్ బర్డన్ అపాన్ ద లార్డ్, ప్రే ఫర్ హిమ్ దట్ గాడ్ షుడ్ బ్లెస్ హిమ్. వాని కన్నులు తెరవడానికి నువ్వు ప్రార్థన విజ్ఞాపన చేయాలి, కానీ వాడిని శపించడం ఎందుకు? ఆ శాపం తప్పకుండా వానికి తగులుతుంది కదా. ఎందుకంటే తల్లికి అలాంటి శక్తి ఉన్నదండి. తల్లి శ్రమ పడుతుంది కాబట్టి దీవించే హక్కు, శపించే హక్కు తల్లికి ఉన్నది, మర్చిపోకూడదు. అందుకే తల్లి దీవెన, తల్లి శాపం అని ఎందుకంటున్నారు? కష్టపడే చేతికే దీవించే ఆ అధికారము హక్కు కూడా దేవుడు ఇచ్చినాడు. నేను మీ కొరకు కష్టపడుతున్నాను, మీ తల మీద చేతులు పెడితే తప్పకుండా మీరు దీవింపబడతారని ధైర్యం నాకున్నది. ఎందుకంటే ఐఎమ్ స్ట్రగ్లింగ్ ఫర్ యూ. ఆ దీవించే హక్కు కూడా ఉన్నది. ఉత్తుత్తగా చేతులు పెడితే ఎలాగ ఆశీర్వాదం వస్తుంది? కాబట్టి కష్టపడే తల్లిగా నువ్వు నీ బిడ్డలను దీవించాలి, ఎల్లప్పుడు చెప్పాలి. ఎవ్రీ డే యూ హ్యావ్ టు అటర్ దిస్, గాడ్ బ్లెస్ యూ నానా, గాడ్ బ్లెస్ యూ బిడ్డ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ అంటుండాలి. ఆ మాటను దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. చాలా కార్యాలు మనం నేర్చుకున్నాం. ఒక వాగ్దానం మీ అందరికి ఇస్తాను. లూకాసు వార్త 1వ అధ్యాయం 42వ వచనం. సో ప్రామిస్ ఫర్ ఆల్ విమెన్, ఆల్ మదర్స్. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడం. హల్లెలూయా. స్త్రీలలో ఒక ఆశీర్వదింపబడిన స్త్రీగా, నీ కుమారులు లేచి నిన్ను ధన్యురాలనే రీతిగా, నీ గర్భఫలము దీవింపబడే రీతిగా ఒక మాదిరికరమైన తల్లిగా ఈ లోకంలో ఉండాలని ప్రార్థన చేయాలి. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువా, తల్లి గురించి ఉన్న ఉపదేశం మేము విన్నాం. తల్లి గురించిన మాటలు ఉదయకాల ఆరాధనలో, సాయంకాలపు ఆరాధనలో విని ఉన్నాం. నీవు నీ దాసురాలి నోట నీ మాటలు ఉంచినావు. ఆ మాటలు మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిలిచిన తల్లులు, మరి టీవీ ద్వారా దేవుని వాక్యము వింటున్న తల్లుల మీద కూడా నీ హస్తం ఉంచండి. వారి తల మీద నీ పరిశుద్ధమైన శక్తిగల హస్తం ఉంచి వారి యొక్క బలహీనతలన్నిటి నుండి విడుదల పొందుటకు సహాయం దయచేయండి. ఆనాడు 18 సంవత్సరాలు నడుము వంగిపోయిన ఆ యొక్క బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని, అమ్మా నీ బలహీనతల నుండి నువ్వు విడుదల పొంది ఉన్నావు అనగానే వెంటనే ఆ స్త్రీని ఠారుగా నిలిచింది నాయన. అలాగే తండ్రి, అనేక సంవత్సరాల నుండి దుఃఖము, బాధ, భీతి, భయము, గాయాలు, రోగము, మనసు ఆయాసము, ఓ ప్రభువా, నిరాశ, నిస్పృహలు, ఈ బలహీనతలు, శరీర రుగ్మతలు, మరి ఇవన్నిటితో బాధపడుతున్న తల్లుల కొరకు ప్రత్యేకంగా నేను వేడుకుంటున్నా. నీ యొక్క సహాయం వారికి దయచేయండి. నీ పాదాలు పట్టుకునే విద్య వారికి నేర్పండి నాయన. నీ ఆత్మను వారి మీద కుమ్మరించండి. వారి సంతానాన్ని మీరు గొప్ప చేయండి. ఆనాడు హాగరుతో నువ్వు సెలవిచ్చినావు, నీ సంతతిని నేను గొప్ప
గొప్ప జనముగా చేస్తానన్నావు. నీటి ఊటను బయలుపరిచినావు. ఆమె కన్నులను తెరిచిన విధంగా ఈరోజు ప్రార్థన ద్వారా ఈ బిడ్డల కన్నులంతా తెరచుమని ప్రార్థన చేస్తున్నాను. కన్నులు తెరవబడును గాక. ప్రభువా, నువ్వు అనుగ్రహించే ఆశీర్వాదాలు ఆ ఊటలను చూడడానికి సహాయం దయచేయండి. వారికి నీ ఆశీర్వాదాలు, వాగ్దానాలు దయచేయండి. ఆ వాగ్దానాలు నెరవేర్చండి. వారి గర్భ ఫలములను దీవించమని, వారి కుటుంబాలను నెమ్మది సమాధానము దయచేయమని, భయంకరమైన బాధల్లో ఉన్న స్త్రీల కొరకు మేము ప్రార్థిస్తున్నాము. భర్త ద్వారా ఏ సహాయం లేకుండా పైగా బాధలు అనుభవించే తల్లుల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. త్రాగుబోతులు, వ్యభిచారులు భర్తలుగా ఉన్న ఈ తల్లుల కొరకు కూడా విజ్ఞాపన చేస్తున్నాను. నాయన, వారికి సహాయము దిక్కు నీవై ఉన్నావు. దిక్కులేని దరిద్రుల ప్రార్థనని రాకంపరే వారి ప్రార్థన వైపు తిరిగే దేవుడు తండ్రి, నీకు స్తోత్రం. దిక్కై ఉన్న దేవుడు ప్రభువా. నాయన, మరి భర్తలు కోల్పోయిన తల్లుల కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం. విధవరాళ్ళుగా ఉన్న తల్లులను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయం దయచేయండి ప్రభువా. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరికి కూడా తల్లి పట్ల గౌరవం, తల్లి పట్ల ప్రేమను, మరి ప్రభువా అభిమానము మీరు దయచేయండి. తల్లిని తండ్రిని సన్మానించాలని ఆ ఆజ్ఞను వారు పాటించి వారు చేయి పనులంతటిలో నీ దీవెన ఆశీర్వాదం పొందుకుంటానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నిలిచిన వారిలో, మరి దేవుని వాక్యం విన్న వారిలో ఎవరికైనా అనారోగ్యత, శరీర రుగ్మతలుంటే తల్లులను, అటు తల్లులను కూడా ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి. శారీరకమైన వ్యధ నుండి, ఆత్మీయ వ్యాధి నుండి ప్రభువా మీరు వారిని విడిపించి సమృద్ధి అనే జీవం వారికి దయచేయమని, సకల ఆశీర్వాదాలు వారికి నిండుగా మెండుగా దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసునా